ఆగ్రో ఫారెస్ట్రీ ద్వారా రైతులు ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని తెలిపారు హ్యాండ్స్ సీఈఓ నారాయణ స్వామి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని హ్యాండ్స్ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల పరిధిలోని రైతులు, రైతు కమిటీ నాయకులు, సేవ్ ట్రీస్ సిబ్బంది, అలాగే హ్యాండ్స్ పియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హ్యాండ్స్ సంస్థ ఫౌండర్ సీఈఓ ఎంఎన్ స్వామి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రారంభంలో సంస్థ 1944 సంవత్సరంలో స్థాపించబడినప్పటి నుండి గ్రామీణాభివృద్ధి దిశగా చేపట్టిన కార్యక్రమాలను ఆయన సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా సహజ వనరుల అభివృద్ధి, దళిత హక్కుల పరిరక్షణ, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ, చైల్డ్ లైన్ 1098 సేవలు, జెడ్బీఎంఎఫ్ సహజ వ్యవసాయం, ఆగ్రో ఫారెస్ట్రీ వంటి విభిన్న రంగాలలో సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఆగ్రో ఫారెస్ట్రీ కార్యక్రమంపై ప్రత్యేకంగా వివరిస్తూ దాని అమలు విధానం, లక్ష్యాలు, గ్రామీణ జీవనోపాధులపై దాని ప్రభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నాణ్యమైన పండ్ల మొక్కలను ఉచితంగా అందజేయడం జరిగిందని, రైతులు వాటిని తమ పొలాల్లో నాటుకొని ఆదాయ వనరులను విస్తరించుకున్నారని తెలియజేశారు. ఫలితంగా రైతుల ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది తోడ్పడుతోందని పేర్కొన్నారు. అనంతరం రైతులు, రైతు కమిటీ నాయకులు తమ అనుభవాలను పంచుకుంటూ హ్యాండ్స్ సంస్థ ద్వారా పొందిన ప్రయోజనాలను వెల్లడించారు. జీవనోపాధి అభివృద్ధి, అవగాహన పెంపు, దీర్ఘకాలిక లాభాల దిశగా ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో విలేకరులు సంస్థ నేపథ్యం, ప్రెస్ మీట్ నిర్వహణ ఉద్దేశం, ఆగ్రో ఫారెస్ట్రీ కార్యక్రమ వివరాలు, ఇతర ప్రాజెక్టులపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ఎన్ఎం స్వామి సమగ్రంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చి సంస్థ లక్ష్యాలు, కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా కోరగా విలేకరులు సానుకూలంగా స్పందించి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే హ్యాండ్స్ అనేది రాయలసీమ రీజన్ లో పనిచేయాలని, రాయలసీమ రీజన్ అంతా కూడా పనిచేయాలి. రాయలసీమ వాసిని కాబట్టి, నేను డ్రౌట్ ప్రోన్ ఏరియాలో ఉన్నాను కాబట్టి, నేను రాయలసీమలో ఏంటంటే నీళ్ల కొదవ, నీరు మాత్రమే కొదవ, మన మట్టి బంగారం, మట్టి చూడసీమ మాణిక్యముగు నుండు, నీటి కొరత వల్ల నీచమాయే, ఏటి పోయిన నీది 700 ఏటికి, అట్లా చాలా పద్యాలు రాశాను. నేను ఒక 500 దాకా మన రాయలసీమ గురించి పద్యాలు రాసిన. తర్వాత భూమి గురించి రాసిన. భూమి సగితినిచ్చి భూసారమును పెంచు కంట సంగతేల పనికి మాలి, తల్లి తంపు ఉన్న తనయులకు కొడవేమి కంట వెలుగు నేల కనకరందుడు. ఇంకా రైతు గురించి చెప్పాలంటే, రైతు వేలు మట్టి తాకంగా ఎల్లోన అందరి వేళ్ళు నోటి నమ్ముతాను, రైతు వేలు మట్టి తాకితేనే అందరి వేళ్ళు కూడా నోటికి పోతాయి. వివాహ శివుడి నైవేద్యమైన పట్టి అరక రైతు పెట్టు మెతికే. ఇటువంటిగా 500 పద్యాలు రాశాను. నేను హార్ట్ఫుల్ గా రైతు బిడ్డని, రైతులకు అన్యాయం చేయడానికి రాయలేదు. నేను రైతులకి ఎన్ని ఉంటాము, ఎన్ని జరిగినా రాయలసీమను ఒక యూనిట్ గా ముందుకు తీసుకొని పోవాలని, తగ్గుల్లో ఉండే నీళ్ళన్ని కూడా మిట్టలకు తీసుకుపోయి భవిష్యత్తులో ఇప్పుడు బోరు కిందనే ఇస్తున్నాం మేము చెట్లు. భవిష్యత్తులో వంకల్లో, వాగుల్లో, నదుల్లో ఉండే నీళ్ళని మళ్ళించి 5 కిలోమీటర్ల దాకా నీళ్ళు ఇచ్చి రైన్ ఫెడ్ హార్టికల్చర్ తీసుకురావాలనేది సీరియస్ గా చేస్తున్నాను. ఏమైనా తప్పనిసరిగా ఒక గుత్తి గురద్వార బిడ్డగా, నేను ఒక రైతు బిడ్డగా తప్పకుండా రాయలసీమ యూనిట్ ని ముందు తీసుకొని పోతే, ఈ వయసులో నాకు ఇప్పుడు 70, ఈ వయసులో కూడా నేను ఇంత ఆరోగ్యం ఉన్నాను అంటే, ఈ రోజు వరకు పొద్దున లేసి ఫీల్డ్ పోతున్నానంటే నా నిజాయితీ, నేను నిజాయితీగా పనిచేస్తా, ఎక్కడ కానీ పొరపాట్లు చెయ్యను. కాబట్టి నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను నిజాయితీగా పనిచేయటమే. నేను ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాను, యూనిట్ గా తీసుకుపోతాను. భవిష్యత్తులో తప్పకుండా నేను ప్రవేశించే మేజర్ పొరపాటు ఏంటంటే, నేను గ్రామవాసిని ఈ ఉండిపుల్లో రిపోర్టర్స్ ని నేను పట్టుకోలేకపోయాను, వాళ్ళ నాడిని పట్టుకోలేకపోయినాను, అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. భవిష్యత్తులో నేను రిపోర్టర్స్ తో కలిసి నడుస్తాను. ఖచ్చితంగా రాయలసీమని యూనిట్ గా తీసుకొస్తాను. రాయలసీమలో తిరుగులేని ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ని తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడు 4 జిల్లాల్లో ఉన్న రాయలసీమలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ఈ మధ్యనే కడపకి ఎంటర్ అయ్యాము. ఇంకా మిగతావన్నీ కూడా తప్పకుండా ఎంటర్ అయ్యి పెద్ద ఎత్తున పనిచేయాలని, రాయలసీమని యూనిట్ గా తీసుకుపోవాలని నా అంతర లక్ష్యం. అది
నా అంతర లక్ష్యం కోసమే ఏ కార్పొరేట్లు వాళ్ళు కలిసి వస్తే వాళ్ళని కలుపుకుంటాను, సిటీ లాంటి టెక్నికల్ ఏజెంట్స్ వాళ్ళని కలుపుకుంటాను, ఇంకా ఎవరైనా దాతలు వస్తే వాళ్ళందరూ తీసుకొని పోతాను. తప్పకుండా రాయలసీమని ఒక గ్రీనరీ జోన్ గా తీసుకొస్తాను, హార్టికల్చర్ హబ్గా తీసుకొస్తాను. ప్రభుత్వ లక్ష్యం కూడా హార్టికల్చర్ హబ్గా చేయాలనుకుంది కాబట్టి ఆ దిశగా తప్పకుండా తీసుకొని పోతాను. నేనైతే ఇన్న రాయలసీమ యూనిట్ నా లక్ష్యం, దాన్ని ఖచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. మీ సపోర్టు నాకు తప్పకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఏంటంటే మేము గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే దీనికి కావాల్సినంత విస్తృత ప్రచారాన్ని మేము ఎక్కువ పని మీద దాని పడి రైతుల్ని మొబిలైజ్ చేస్తే దీంట్లోనే ఉండి ఈ ప్రచారము అనేది ఎక్కువ మందికి చేరలేదు, సమాచారం ఎక్కువ చేరలేదు. ఇది ఎక్కువ మందికి చేరాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంత కొరబడి మా వైపు నుంచి తప్పిదం ఉంది కాబట్టి దాన్ని సరిచేసుకోవడానికి ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని 2 కలిపి పెట్టాము. రైతులను కూడా వాళ్ళ వర్షం మీకు వినిపించేటట్లు చేశాము. అందుకనే భవిష్యత్తులో మేము విస్తృత ప్రచారానికి సారథ్యం వహించే మిమ్మల్ని మేము కొంచెం నెగ్లెక్ట్ చేయడం అనేది మేము కూడా ఇక్కడ సభాముఖంగా బాధపడుతున్నాము. ఇక నుంచి అట్లా జరగకుండా మీతో కలిసి పనిచేసి ఇది సమాజానికి ఎక్కువ ఉపయోగపడే విధంగా మేము చేసే కార్యక్రమము అందరికీ అందే విధంగా, అందరికీ సమాచారాన్ని మీరు ఇచ్చే విధంగా సహాయం చేయాలని చెప్పేసి మేము గతంలో ఇటువంటి పొరపాటు చేయమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం.